స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించినా కానీ, శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించినటువంటి వారికి కానీ, మీకు ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరం మీకు మంచి జరగబోతుంది. నమస్తేనండి, నేను మీ రామకృష్ణ యాస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. ఈరోజు నేను ద్వారకా తిరుమలకు వచ్చానండి. ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామిని నేను దర్శించుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క పునర్వసు నక్షత్రం అంటే శ్రీరామచంద్రమూర్తిని జన్మించినటువంటి నక్షత్రం. ఆ నక్షత్రానికి అధిపతి గురువు. సో, ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో, స్వాతి నక్షత్రంలో, శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఆ దేవతల గురువైనటువంటి బృహస్పతి రథసారథిగా మారబోతున్నాడు. 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మీ విజయం ఆకాశాన్ని చూపెడుతుంది. మీకున్నటువంటి కష్టాలన్నీ తీరబోతున్నాయి. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఉండి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ద్వారకా తిరుమలకు వచ్చాను. ఆ స్వామివారి ఆశీస్సులు మీకు తప్పకుండా కలుగుగాక. అదేవిధంగా ఇలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలలో నేను నా పాదాన్ని మోపాను. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది. నేను చెప్తున్నానండి, మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో విజయ కార్య సిద్ధి, మీ విజయ సిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారంలో మంచి అనుకూలమైనటువంటి ఈ 2026 సంవత్సరం రాసి పెట్టుకోండి, డైరీలో రాసి పెట్టుకోండి. బాండ్ పేపర్ తీసుకురండి, నేను సంతకం పెట్టిస్తాను. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. ఆ స్వామివారి సన్నిధానంలో ఉండి చెప్తున్నాను. శ్రవణ నక్షత్రం మకర రాశి, స్వాతి నక్షత్రం తులారాశి, అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం 2026 పరాభవనామ సంవత్సరంలో విజయ దుందుబి మోగించబోతున్నారు. నేను లాస్ట్ చివరగా చెప్పేది ఏంటంటే 27వ తారీఖు 3వ నెల 2026 శ్రీరామ నవమి రోజున నేను కలి కల్మష నాశన మంత్ర మహాహోమం అనేది కూడా జరిపిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా గురుబలం పెరిగి మీరు అదృష్టవంతులు కావడానికి నేను మీ ద్వారకా గుజరాత్ మహానగరంలో నుండి నేను కృష్ణమణి తీసుకొచ్చాను. ఆ కృష్ణమణిని హోమంలో జరిపించి, హోమం చేయించి, మీ పేరు గోత్రనామాల మీద హోమం జరిపించి ఆ దివ్యమైనటువంటి కృష్ణమణిని మీకు తప్పకుండా అందజేస్తాను. ఇట్టి అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. కేవలం 300 మందికి మాత్రమే ఈ హోమానికి అనుమతి అనేది కూడా ఇస్తున్నాము. కాబట్టి మీరు ప్రత్యేకించి మీరు ఈ హోమాన్ని జరిపించుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.